హైదరాబాద్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కర్మానుఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో ధర్మకర్తల ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆలయ అభివృద్ధి కోసం భక్తులు సమర్పించిన విరాళాలను కొంతమంది ధర్మకర్తలు తమ సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. కేవలం నిధుల దుర్వినియోగమే కాకుండా ఆలయ సిబ్బందిపై అజమాయిషీ చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ముఖ్యంగా పార్కింగ్ నిర్వహణ, కొబ్బరి చెప్పుల సేకరణ వంటి అంశాల్లో అర్చకులపై ఒత్తిడి తెచ్చి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ధర్మకర్తల తీరుతో ఆలయ పవిత్రత దెబ్బతింటుందని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పరిణామాలపై ఆలయ ఈవో లావణ్య స్పందించారు. నిధుల దుర్వినియోగం అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు. మన ధ్యానాంజనేయ స్వామి దేవాలయం యొక్క కొంతమంది భక్తులు వచ్చి ధర్మకర్తల మీద కంప్లైంట్ చేయడం జరిగింది. కొంతమంది ధర్మకర్తలు అవినీతికి పాల్పడుతున్నట్టుగా తెలపడం జరిగింది. ఇట్టి విషయాన్ని మేము కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాము. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాము. కొంతమంది టెండర్దారుల దగ్గర అమౌంట్ వసూలు చేశారని, కొన్ని డొనేషన్స్ వసూలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాన్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. కొంతమంది ధ్యానాంజనేయ స్వామి आज सुनने पर बाजार के मारेंगे।